ఆన్లైన్ రమ్మీ ఒక కుటుంబాన్ని చంపేసింది. చేతిలో పేక ముక్క పట్టుకుంటే జోకర్ ఒకడైతే కింగ్ ఇంకొకడవుతాడు. కింగ్ అయినోడు కథ ఒకలా ఉంటే జోకర్ అయినోడు వ్యధ ఇంకోలా ఉంటుంది. జోకర్ అయినవాడు గుండె ధైర్యంతో చల్ దేకేంగే అని అనుకుంటే ఓకే. అలా కాకుండా ఇదిగో ఇలా ఇలా ఆలోచిస్తానే జీవితాలు తారుమారు అవుతాయి. ఇంతకీ ఈ ఆటలో ఇప్పుడు ఓడింది ఎవరు, గెలిచింది ఎవరు? ప్రస్తుతం యువత ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. వీటి మోజులో పడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి దారుణమైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్ సమీపంలో ఓ కుటుంబం ఆన్లైన్ రమ్మీకు బలైంది. ప్రేమ్రాజ్ అనే వ్యక్తి భార్య పిల్లలను ఇంట్లో చంపి ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆన్లైన్ రమ్మీలో అప్పులు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రేమ్రాజ్ సూసైడ్ లేఖలో రాశాడు. దీని ద్వారా పోలీసులు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. నమ్మక్కల్ పట్టణంలో ప్రేమ్రాజ్ ఫ్యామిలీ ఉంటోంది. ఆయన ముంబై కేంద్రంగా నడుస్తున్న బీమా బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, 2 పిల్లలు. కూతురికి 6 ఏళ్లు, కొడుకు 2 ఏళ్లు. ఫ్యామిలీ మొత్తం ప్రేమ్రాజ్కు వచ్చిన జీతంతో జీవితం సాగింది. పిల్లలు చదువుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులు, చాలని జీతం ఇవన్నీ ఆయన చుట్టుముట్టాయి. దీంతో ప్రేమ్రాజ్ తన బుర్రకు పదును పెట్టాడు. ఇలాగైతే జీవితం కష్టమని భావించాడు. చివరకు ఆన్లైన్ గేమ్ ఆడడం మొదలుపెట్టాడు. మొదట్లో డబ్బులు వస్తాయి, ఆ తర్వాత మన జేబు ఖాళీ అవుతుంది. ఈ విషయాన్ని ప్రేమ్రాజ్ గమనించలేకపోయాడు. ఒకరోజు కాకపోతే మరో రోజైనా డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. కానీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఉచ్చులో చిక్కుకున్నానని ఊహించలేకపోయాడు. 1-2 కాదు, దాదాపు 50 లక్షలు పోగొట్టుకున్నాడు. అక్కడి నుంచి ప్రేమ్రాజ్ ఆలోచన మారిపోయింది. 50 లక్షల అప్పులు, మరోవైపు ఈ ఫ్యామిలీ, ఈ రెండింటి నుంచి బయటపడలేకపోయాడు. చివరకు ప్రేమ్రాజ్ ఆచూకీ కనిపించలేదు. చివరకు కరూర్ సమీపంలోని పశుపతిపాలయం వద్ద ప్రేమ్రాజ్ డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. రైలు దూకి ప్రేమ్రాజ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రేమ్రాజ్, మోహనప్రియ ఉపయోగించిన 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సూసైడ్ లేఖలో తాను ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో ఇరుక్కున్నానని, 50 లక్షలు పోగొట్టుకున్నానని రాసుకొచ్చాడు. ఈ విషయం ఎవరికీ చెప్పే ధైర్యం లేక తామంతా సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నామని అందులో ఉంది. దయచేసి మమ్మల్ని క్షమించాలంటూ ఆ లెటర్లో పేర్కొన్నాడు ప్రేమ్రాజ్. ప్రేమ్రాజ్ కనిపించకపోవడంతో తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన కుటుంబ సభ్యులను విచారించారు పోలీసులు. ఇరుగు పొరుగున ఉండే వారితో మాట్లాడారు. త్వరలో డబ్బు వస్తుందని, తిరిగి చెల్లిస్తానని ప్రేమ్రాజ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ మరుసటి రోజు ప్రేమ్రాజ్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంతకీ భార్యా పిల్లలను ప్రేమ్రాజ్ చంపాడా లేక వారే ఆత్మహత్య చేసుకున్నారనేది తెలియాల్సి ఉంది.